కట్కి శంకర్ జీని చూడు. ఈ మా పొలం దగ్గర, మా పొలం ఈ భూమి కిందనే ఉంది. 366 సర్వే నెంబర్ నాది. మేము పంటలు వేసుకోనికి మాకు ఇబ్బంది అవుతుంది. మొత్తం దుమ్ము ధూళి వచ్చి మేము మా పిల్లలు మేము పశువులు మేము కష్టం పడుతున్నాం. ఇప్పుడు పంటలు కూడా పండతలేవు. అందుకొరకు మేము వద్దు అని 2 నెలల సంధి ఈయన ఎంబడి పడ్డం. వద్దు ఈ క్రిస్టియన్ మిషన్ పెట్టకు అయ్యా, ఇంకేదైనా పెట్టుకో, వద్దు ఈ మా దుమ్ముకు ధూళికి మా పిల్లలు మేము నష్టం, మా గోవులు మా భూములలో పంటలు పండలేవు, ఇది అవుతుంది వద్దు అని మేము చెప్తున్నాం. చెప్తుంటే కూడా వీళ్ళు వినకుండా ఈ క్రిస్టియన్ మిషన్ వేస్తున్నారు. వద్దని చెప్తున్నాం, ఎన్నో పదే చెప్తున్నాం. 3-4 సార్లు చెప్పినాం. మేము చెప్తే నేను కోళ్ళ ఫారం వేసుకుంటా అన్నాను అని ఈ మిషన్ పెట్టాం. మిత్రులకు నమస్కారం. నా పేరు మల్లేష్. ఈ ఇది సర్వే నెంబర్ 352 పక్క నెంబర్ మాదే. ఇక్కడ క్రషర్ మిషన్ ఏర్పాటు చేస్తాడని ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా, చుట్టుపక్కల రైతులను ఎవరిని అభిప్రాయ సేకరణ చేయకుండా, ఎక్కడో 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామస్తులను ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ క్రషర్ మిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం ఎట్లుంటే అట్లా సృష్టి విరుద్ధంగా అయినా సరే ఇక్కడ క్రషర్ మిషన్ నిర్వహించి మాకు ఎన్నో తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది ఇక్కడ. అయితే ఇన్ని రోజుల వరకు కూడా ఇంతకుముందు జరిగినటువంటి దుర్ఘటన కూడా ఇక్కడ ఒకటి చోటు చేసుకుంది. ఆ విషయంలో కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారిని కానీ మా కలెక్టర్ ఆఫీస్ కానీ ప్రతి అధికారులకు కూడా మేము ప్రభుత్వ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా మా అభిప్రాయం ఏందనేది చెప్పినాము. మేము మొరపెట్టుకున్నా, మా ఇక్కడ ఉన్న సమస్యలు ఏందని మొరపెట్టుకున్నా కూడా ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి స్థానికమైన పరిస్థితి ఏందనేది ఎవ్వరు కూడా ఎంక్వైరీ చేసి ఇక్కడ మాకు న్యాయం చేయడానికి కూడా ఏ ఒక్కరు కూడా మాకు సహకరించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది. ఇంకొకటి ఏంటంటే అసలు గ్రామస్తులందరూ ముక్తకంఠంగా కాదు ఇక్కడ పెట్టొద్దు, మా ప్రాణాలు తీయొద్దు, మేము ఇంతమంది మేము అబ్జెక్షన్ చేస్తున్నాము, మా గ్రామస్తులందరం కూడా మూకుమ్మడిగా వద్దనే చెప్తున్నాం. కాబట్టి అయినా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఏదైతే అవసరమో అదే పని చేసుకుంటున్నారు తప్ప మేము ఎంత మొరపెట్టుకున్నా ఎంత గింజుకున్నా ఇక్కడ వచ్చి ఎన్ని రకాలుగా చెప్పినా కాళ్ళు పట్టుకొని బతిమలాడతామని చెప్పినా కూడా మా మొరని ఎవరు ఆలకించకుండా వాళ్ళకి ఏదైనా పని ఉన్న రోజు పని ఖచ్చితంగా చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే మేము ఇన్ని రోజుల నుంచి ఎంత పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉండే ఇంత దూరం వచ్చినాము. అయితే ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఏ ఒక్కరు సంబంధిత అధికారులు కానీ. మిత్రులకు వందనాలు. మా యొక్క ఆవేదన చూసి, మా ఆవేదన పట్టుకోలేని ఆవేదన అది, మా ఆవేదన చూసి మాపై దయ ఉంచి ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఈ క్రషర్ విషయం మేము వద్దనుకుంటున్నాము. మేము రైతులంతా ఏకమయ్యి వద్దనుకునే సందర్భంలో మేము ఊరు గ్రామ ప్రజలు కానీ పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకొని వీడికి ప్రాణాలు తెగించేంత వరకు కూడా మేము పోరాడతాం దీని మీద. మాకు స్టార్టింగ్లో మొట్టమొదటిగా ఏం చెప్పారంటే కోల్టీ ఫామ్ వేసుకుంటామనే ఉద్దేశంతో చెప్పారు. ఆ విషయం దాన్ని తిరస్కరిస్తున్నాం. మేము ఈ కోల్టీ ఫామ్ వద్దు, మీ క్రషర్ మిషన్ తీసేయాలని మా ఆవేదన. ఎందుకంటే మా పంటలు మా పశువులు మాకు డస్ట్ పడి మాకు అనారోగ్యాలకు గురి అవుతాం మేము. కాబట్టి దీనిపై చర్య తీసుకోవాలని ఎంతమందికి ఏం చెప్పినా కూడా మేము కలెక్టర్ ఆఫీస్ కానీ మైనింగ్ ఆఫీస్ కానీ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అన్ని దగ్గర కాంప్లైంట్ పెట్టినాము. అయినా కూడా ఎవరు స్పందించట్లేదు. దీని ప్రకారంగా దీనికి మాపై దయ ఉంచి మీరు అందరూ సహకరించాలని మనం చేస్తున్నాను. నవాపేట మండలు. నేను రోడ్డు గొల్లి భూమి కొలిటప్పుడు ఏమన్నారంటే నాకు కోటి ఫామ్ ఇస్తున్నారు, క్రషర్ మిషన్ చెప్పలేదు. నాకు సర్వే చేసేటప్పుడు అడిగితే కూడా అదే మాట అన్నారు. రోడ్లోకి వెళ్ళి బండ్లు నడవగానంటే కూడా బండ్లు నడుస్తున్నాయి నావి, వద్దంటే కూడా ఇంటలేరు. 2 సార్లు చూసి 3 సార్లు ఒకసారి వచ్చి గుంతలు కూడా తొగిపోయినా. నేను తొగినాక కూడా గుంతలు మొత్తం సాఫ్ చేసి మళ్ళీ బండ్లు నడుపుతున్నారు. ఈ క్రషర్ మిషన్ వద్దని అందరు ఊళ్ళో అందరు చెప్తే కూడా ఇంటలేరు. ఆయన పని ఆయనే చేస్తున్నారు. అలా 2-3 ఎవరో కలిసినట్లున్నారు, కలిసి పని చేస్తున్నారు. మా భూములు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి, వద్దంటే కూడా ఇంటలేరు. పొలం 337 సర్వే నెంబరు పక్కనే ఉంది. ఆ కంకర మిషన్ వేసిన తర్వాత ఆ దుమ్ము ధూళి వస్తుంది, మా వ్యవసాయాలు మొత్తం పాడవుతాయి. మా కూడా బతకదు, మేము బతకము, ఎవరం బతకము. మాకు ఇది తప్ప ఏమీ లేదు చేయనీకే. ఇంకా ఏడుకోయి బతుకుతాం మేము. ఈ విధంగా వద్దని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు గట్టిగా అదే చేయమని చెప్తున్నారు, అదే చేస్తున్నారు. దీనికి ఎవరి దానికి పోయినా కూడా సహకరిస్తలేరు. దానికి మేము ఏ విధంగా బతకాలి? ఇప్పుడు ఈ పని చేసిన తర్వాత ఇంకో పని చేయనిక మాకు చేత కాదు. ఇంకా మేము ఎట్లా బతకాలి? దీన్ని తప్పకుండా దీన్ని తీసే ప్రయత్నం మీ పెద్దలందరూ కలిసి తీసేయండి అని మనవి చేస్తున్నాం.